ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు నిర్గమాకాండంలోని 35వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని మనం ఒకసారి చదువుతూ ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయాన్ని తెరుద్దాం. ఇక్కడ మనకు 22వ వచనంలో, అదేవిధంగా 29వ వచనంలో, అదేవిధంగా 26వ వచనం, 22, అదేవిధంగా 25, 26, 29 ఈ వచనాల్ని మనం చదువుదాం. 22వ వచనం ముందుగా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తవళములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఆ తర్వాత మనము 25వ వచనాన్ని కూడా చదువుదాం. 25, 26. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలద్రుమ రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. 29వ వచనాన్ని కూడా మనం చదువుదాం. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయము వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. చూడండి, దేవుని వాక్యంలో మనం ఈరోజు కొన్ని మాటలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మనము వినబోతున్నాం. మొదటిగా 22వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని వాళ్ళు తీసుకొని దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 25వ వచనంలో చూసినట్లయితే, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీలద్రుమ రక్తవర్ణములు గల నూలును, సన్నన్నార నూలును తెచ్చిరి. అయితే వివేక హృదయము గల స్త్రీలు ఏం చేశారంట? విలువైన దాన్ని తీసుకొని వచ్చారు, ప్రశస్తమైన దాన్ని తీసుకొని వచ్చారు. 26వ వచనంలో చూసినట్లయితే, ఏ స్త్రీలు జ్ఞాన హృదయం, పైన వివేక హృదయం గల స్త్రీలందరూ అని రాయబడింది. 26వ వచనంలో స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిన వాళ్ళందరూ మేక వెంట్రుకలను వడికిరి అని రాయబడింది. అదేవిధంగా 29వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ కొంచెం ప్రత్యేకంగా 29వ వచనం అనేది మనకి రాయబడి ఉంది. చదువుదాం. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయము వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. చూడండి, ఏంటంటే యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు. మోషే, నీకే కదా దేవుడు చెప్పినాడు, అది చేయి ఇది చేయని నీకే చెప్పినాడు కదా, నీకే వినపడింది కదా, నీకే చెప్పినాడు కదా, నువ్వే చేసుకో అని అనలే. మోషే గారికి దేవుడు చెప్పినప్పుడు, ఆయన కొండ దిగి వచ్చి ప్రజలందరికీ చెప్పినప్పుడు వాళ్ళ హృదయం ఏమైందంట? వివేకం గల స్త్రీలు, వాళ్ళు ప్రేరేపించబడి ప్రశస్తమైన దాన్ని దేవుని మందిరానికి తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత జ్ఞాన హృదయం గల స్త్రీలు కూడా ప్రశస్తమైన దాన్ని, అంటే మేక వెంట్రుకలతో వడికిన వాటిని, ప్రశస్తమైన వాటిని కూడా తీసుకొని దేవుని మందిరానికి వచ్చారు. ఆ తర్వాత మనం 29వ వచనంలో చదివినట్లయితే, మోషే చెప్పాడని
మోషే చెప్పాడని వాళ్ళు యెహోవాకు ఏంటంటే ఇక్కడ రాయబడింది, యెహోవాకు అర్పణములు తీసుకొని వచ్చారు. మొత్తం భారమంతా మోషే మీదనే వేసేయలేదు, భారమంతా మోషే మీదనే వేసేయలేదు. ఆయన మీద ఉన్న భారాన్ని వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకున్నారు. బాధ్యతగా తీసుకొని చూడండి, వాళ్ళ ఎవరి హృదయము వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. దేవుడు నిజంగా దేవుని నోట నుండి ఏదన్నా బయటికి వస్తే దాన్ని మనుషుల హృదయాలు ఏమవుతాయి, ప్రేరేపణ కలుగుతుంది. మనుషుల హృదయాలలో మనుషులు ఒక వ్యక్తిని ఓదారుస్తున్నప్పుడు కానీ, ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు కానీ వాళ్ళ హృదయాలలో ప్రేరేపణ అంతగా కలగదు, అంత వెంటనే కలగదు, అంత పాజిటివ్గా కలగదు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు మోషే మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలలో ప్రేరేపణ అనేది కలిగింది. కొందరు సన్నని నార తీసుకొని వాళ్ళ చేతులతో వడికారు, వేరే వాళ్ళతో చేయించి తీసుకొని రాలేదు, వాళ్ళు వాళ్ళ చేతులతో చేశారు. చూడండి, ప్రశస్తమైన వాటిని వాళ్ళు ఏం చేశారు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రశస్తమైన వాటిని, బంగారాలని, వాళ్ళ యొక్క ఆభరణాలని వాళ్ళు ఎంతో భక్తిభావంతో తీసుకొని వచ్చారు. అయితే ఇంతకు ముందు మనం చదివినట్లయితే కొందరు వెళ్ళిపోయారు అని రాసింది, కొందరు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. కానీ జనసమూహంలో కొందరు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. మిగిలిన వాళ్ళు దేవుని మందిరానికి ప్రశస్తమైన వాటిని తీసుకొని వస్తున్నారు. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ప్రశస్తమైన వాటిని, బంగారమును, వాళ్ళు వాళ్ళ యొక్క ఆభరణములను, ప్రశస్తమైన వాటిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు అని ఇక్కడ రాయబడింది. అదేవిధంగా కొందరు నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, ఇంకోటి సన్నన్నార నూలును తెచ్చారు. కొందరు అవి తెస్తే కొందరు ఇవి తెచ్చారు. ఇంకా మళ్ళా మనము ఇక్కడ 29వ వచనంలో మనము 26వ వచనంలో మనము చదివినట్లయితే, జ్ఞాన హృదయం గల స్త్రీలు ఏం చేశారు, ప్రేరేపించబడిన వారు ఏం చేశారు, మేక వెంట్రుకలను వడికారు. ఆ జ్ఞానం గల వాళ్ళు ఆ జ్ఞానంతో వాళ్ళు దేవుని మందిరానికి కొన్ని వడికి తయారు చేసి తీసుకొని వచ్చారు. కింద మనం చూసినప్పుడు 29వ వచనంలో మోషేకు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయం వారిని ప్రేరేపించిన వారందరూ ఏ విధంగా తెచ్చారంట, మనపూర్వకంగా మేక వెంట్రుకలతో వడికినవి, సన్నన్నార, నీలధూమ రక్తవర్ణములు, ఆభరణములు, వాళ్ళకి ఏదైతే టాలెంట్ వాళ్ళకు ఉందో ఆ టాలెంట్ను ఉపయోగించి దేవుని మందిరానికి, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అరే వాళ్ళు ఆనాడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆనాడు తీసుకొచ్చినారు, మనం ఈనాడున్న మనం ఏం తెస్తాం అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు తెచ్చే అర్పణను చూడడు. నేను ఆలస్యం చెయ్యను, ఏదైతే నా మనస్తత్వం ఎటువంటిదంటే ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే మనకు మెయిన్ ఇంపార్టెంటో అది నేను ఫస్ట్గానే చెప్పేస్తాను. కొందరు ఏం చేస్తారంటే మెసేజ్ లాస్ట్ దాకా తీసుకెళ్ళి చెప్తారు. నేను అట్లా కాదు, ఏముందో ముందే చెప్పేస్తాను. దేవుడు తెచ్చే అర్పణను చూడడు, ఇచ్చే మనసును చూస్తాడు. మనకు జ్ఞాపకం వస్తుంది కదా, ఇచ్చే అర్పణను చూస్తాడు. అంటే ఏంటి, మనకు 2 కాసులు తెచ్చినటువంటి బీద విధవరాలు మన జ్ఞాపకం వస్తుంది. దేవుడు అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు అందరూ వాళ్ళకి కలిగిన దాంట్లో నుంచి కొంత తీసుకొచ్చి వేస్తే ఆమె తన జీవనం అంతా తీసుకొచ్చి వేసింది కాబట్టి అందరికన్నా ఈమె ఎక్కువ వేసింది అని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఆమె మనస్ఫూర్తిగా వేసింది. దేవుని మందిరానికి మనం అవి ఇవి తీసుకొని వస్తాం, కానీ మనం మనస్ఫూర్తిగా తెస్తున్నామా, సనుక్కుంటూ గొనుక్కుంటూ తెస్తున్నామా, తెచ్చే దాంట్లో కూడా లోటుపాట్లు చేసి మనం తెస్తున్నామనేది దేవుడు చూస్తాడు. కాబట్టి మనం ఏం తెచ్చినా మనస్ఫూర్తిగా తేవాలి. మనస్ఫూర్తి లేదనుకోండి, తేవద్దండి. దేవుడు ఏమన్నా అడుగుతాడా, నాకు అది దేపో, నాకు ఇది దేపో అని అడుగుతాడు. దేవుడు ఏం చేసుకుంటాడండి, ఇవన్నీ మన కోసమే దేవుడు ఏర్పాటు చేసింది. మనం ఏమనుకుంటున్నాం, నేను దేవునికి ఇస్తున్నాను, నువ్వేంది దేవునికి ఇచ్చేది. మనం దేవునికి ఇచ్చేదంత టోలం కాదు అన్న భావన. మనం ఎంత అండి, నీటి మీద బుడగ వంటి వారం. మనం దేవునికి ఏమి ఇవ్వగలం, కానీ మన భక్తిని మనము కనపరుచుకునే విషయంలో మాత్రం మనము ఏ విధంగా ఉంటే హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి. మనం అనుకోవచ్చు, అబ్బా నా దగ్గర ఏముంది, నా దగ్గర పెద్దగా
ఏ డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు, నేను వెండి బంగారాలు ఇచ్చుకోలేను, నేను అవి ఇవి ఇచ్చుకోలేను. అవసరం లేదు. నువ్వు ఇచ్చుకునేది ఏంటో తెలుసా? ప్రార్థన చేయగలవు. అంటే దేవునితో మాట్లాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరూ అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలనుకో, అదేం కోరుకోడు దేవుడు. నువ్వు దేవునితో మాట్లాడాలని కోరుకుంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు వినాలని ఆయన కోరుకుంటాడు. అది దేవుడు కోరుకునేది. ఆయన మాట్లాడేప్పుడు నువ్వు వినాలి. విన్నదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయక చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అది ఇవ్వండి. భక్తి, నిజమైన భక్తి మనలో ఉంటే అది ఇవ్వాలా మనం దేవునికి. అదే కదా దేవుడు అడుగుతుంది. నిజంగా దేవుడు మనల్ని అదే అడుగుతున్నాడు, ఏం అడగట్లేదు. ఒక్కసారి మనం హోషేయ 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనము తెరుద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ ఏ దేవుడు బలిని కోరని దేవుడు. బలి అవసరం లేదు ఆయనకి. ఏం చేసుకుంటారండి? ఆయనకు బలి అవసరం లేదు. ఏమంటాడు? నేను బలిని కోరను కానీ నాకంటూ ఒక కోరిక ఉంది, నాకంటూ ఒక కోరిక ఉంది, నేనంటూ ఒకటి కోరతాను. ఏంటది అంటే దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలు ఏంటంటే ఏం కోరుతున్నాడు అంటే దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు. ఇదేందబ్బా కనికరం? దానికి ఆకారం లేదు, రంగు లేదు, రూపు లేదు, వాసన లేదు, కనికరం. కానీ అది కోరడం ఏంటి అంటే కనికరం అంటే ఏంటో తెలుసా? ఒక మనిషిని క్షమించడం. కనికరం అంటే ఒక మనిషిని ప్రేమించడం. అది కనికరం. అదే నిజమైన కనికరం. ఈ రోజున ఎంతమంది మనము కనికరిస్తున్నాం? కనికరం పొందుకోవాల్సిన స్థితిలో చాలామంది ఉన్నారు. కానీ ఎంతమంది మనం కనికరిస్తున్నాం? ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులు కొందరు కనికరం పొందుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊహకందని ఆలోచనలు భలే వస్తాయి వీళ్ళకి. సూటిపోటి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ చెవిన ఎవరు వేస్తారో కనుక్కొని వాళ్ళ ముందే అంటారు తెలుసా? వాళ్ళ చెవిన ఎవరు వేస్తారో, ఎవరి ముందు అంటే ఇది వాళ్ళ దగ్గరికి వెళ్తుందో తెలుసుకొని మరి వాళ్ళ ముందు అంటారు సూటిపోటి మాటలు. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? కనికరమునే కోరుకుంటున్నాడు. న్యాయముగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించయో, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించటయు. ఇంతే కదా నేను అడుగుచున్నాను. ఇదే దేవుడు అడుగుతున్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, అది మన మనస్సులో గుర్తుంచుకోవాలి. ఒక వచనాన్ని మనము చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకొక సంఘటన కనపడుతుంది. యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆయన పలికినటువంటి మాటలు మనం ఒకసారి చదువుదాం. ఏం చెప్తున్నాడు యేసయ్య, ఏం మాట్లాడాడు అక్కడ యేసయ్య, ఒకసారి మనం అందరం కూడా చదువుదాం. 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. మనము చేసే ప్రార్థన దేవుడు వినాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే. ఏం చెయ్యాలి అంటే మనం ఎవరితో కూడా కోపాలు పెట్టుకోకూడదు. ఎవరిని కూడా ఒక మాట మనం అన్నాం. ఇప్పుడు సహజంగా అపార్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనము 1 అంటాం, వాళ్ళు 2 అంటారు. వాళ్ళకి వాళ్ళ ఉద్దేశాలు మన ఉద్దేశాలు, వాళ్ళ తలంపులు మన తలంపులు ఒకటి కాదు. మనకొచ్చే ఐడియాలు వేరు, వాళ్ళకొచ్చే ఐడియాలు వేరు. మన మనస్తత్వం వేరు, వాళ్ళ మనస్తత్వం వేరు. అప్పుడు చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి. ఆయనంతా మాత్రాన ఇంకా తిట్టుకొని కొట్టుకొని ఇంకా దూరాలు అయిపోయి నన్నిట్టన్నాడు అని ఎంతకాలం అనుకుంటాను చెప్పండి? దేవుడు అదే కోరుతున్నాడు. చూడండి, దేవుని వద్దకు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే
ప్రార్థన చేయడానికి, నేను ఫస్ట్ ప్రార్థన గురించే చెప్తున్నాను. ప్రార్థన చేయడానికి దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో దానికన్నా ముందు ఏం చేయాలి? మనం ఎవరితో అయితే మనస్పర్ధ కలిగి ఉన్నామో వాళ్ళతో మనము సమాధాన పడాలంట. కనికరము, సమాధానము, క్షమాపణ, ప్రేమ, అది కోరుతున్నాడు ఈ దేవుడు. అది కోరుతున్నాడు. మనం సమాధానంగా ఈ భూమి మీద బతకాలని కోరుతున్నాడు దేవుడు. ఎవరిని తిట్టద్దండి, కొట్టద్దండి అన్నాడు ఈ దేవుడు. ఎల్లని నేను చూసుకుంటాను అనలేడు ఈ దేవుడు. ఎవరిని తిట్టద్దండి, ఎవరిని కొట్టొద్దండి, ఎవరిని బాధించొద్దండి, శత్రువుని ప్రేమించండి అని చెప్పినటువంటి దేవుడు ఈ దేవుడు. చరిత్ర గల దేవుడు. ఎవరైనా చెప్పారా ఈ మాట, శత్రువుని ప్రేమించండి అని? ప్రపంచం మొత్తం, ఈ భూమి కాదు కదా మొత్తం తిరిగి వచ్చిన ఈ మాట ఎవరు చెప్పరు, చెప్పలేరు. ఎందుకు? ఆ మనసు ఎక్కడ ఉందంటే ఆ దేవునిలోనే ఉంది. అది నిజమైన పవిత్రమైన మనసులో నుంచి వచ్చేది అది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు చూడండి, ప్రార్థన చేయునప్పుడు ఏం చేయాలంట? మనము అందరితో సమాధాన పడి అప్పుడు వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంట. అది అప్పుడు మనం పాట పాడితే దేవుడు అంగీకరిస్తాడంట. అప్పుడు మనం చేతులెత్తి ఆరాధన చేస్తే ఆయన మహిమ పొందుతాడంట, సంతోషిస్తాడంట. అప్పుడు మనం దేవుని మందిరానికి వస్తే ఆయన సంతోషిస్తాడు. ఇంతకాలం అంటే చిన్న చిన్నవి ఏముండవు, మనకి ఏముండవు. ఏవో పెద్ద 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 మాటలు, పెద్ద పెద్ద విషయాలు ఏముండవు. చిన్న దాన్ని భూతద్దం పెట్టుకొని చూసి, పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకొని చూసి, ఏదేదో ఊహించేసుకొని, ఏదేదో అనేసుకొని, ఏదేదో ఆలోచనలు వచ్చేసి, ఏదేదో చింతలు చేసి, ఏదేదో బాధలు పడిపోయి చిన్న విషయానికి అందరినీ దూరం చేసేసుకుంటారు. దేవుని ప్రియమైన ప్రజలారా, దూరం చేసుకోవద్దండి. మన వాళ్ళని మనం దూరం చేసుకుంటే రేపొద్దున మనం చచ్చిపోతే వచ్చేది ఎవరు? మన వాళ్ళే. మనం చచ్చిపోతే మనల్ని ఎత్తేసేది ఎవరు? మనల్ని సమాధి చేసేది ఎవరు? మన ఇంట్లో మన వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మన వాళ్ళకి కనీసం గ్లాసులో నీళ్ళు ఇచ్చేది ఎవరు? వచ్చిన వాళ్ళందరికీ టీలు చేసి పెట్టేది ఎవరు? మన వాళ్ళు కదా. ఎంతకాలం అండి కోపాలు? నీ ప్రార్థన దేవుడు వినాలంటే కనికరించండి. ఇంకోటి ఏమంటున్నాడు దేవుడు? సమాధానపడండి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎన్ని తెచ్చినా అవి ఆయన అంగీకరించడంట. ఏం కోరుతున్నాడు? కనికరించండి, సమాధానపడండి. ఇంకా ఏదోలే అన్నాను అయిపోయింది అని సమాధానపడండి. ఒకవేళ మనం తప్పే చేసామనుకో, మనము వెళ్ళి సమాధాన పడే లోపు అతను దేవునికి ప్రార్థన చేసినాడు అనుకో, ఏమైపోతుంది? సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు ఆయన. చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు. ఒకసారి నేను నా లైఫ్లో జరిగింది చెప్తాను. నా లైఫ్లో వద్దులేండి, వేరే వాళ్ళ లైఫ్లో జరిగింది చెప్తానులేండి. ఓ రోజు ఏమైందంటే, కొందరు మ్యారేజ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. తిప్పుతా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తిప్పుతా ఉన్నారు. ప్రతిసారి వెళ్ళడం, గంటలు వెయిట్ చేయించడం, ఈయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళమడం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళమడం, ఇట్లా బాగా తిప్పారు పాపం వాళ్ళని. బాగా తిప్పి చివరికి ముందుకు వచ్చినాక కూడా, లైన్లో ముందుకు వచ్చినాక కూడా నిలబెట్టుకొని వేరే వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడి చాలా టైం అంతా వేస్ట్ చేసేసి, చివరికి లంచ్ టైం అయినాకనో లేదంటే ఆ రోజు డ్యూటీ అయిపోయే టైం వరకునో అతనితో వెయిట్ చేయించి లాస్ట్కి అన్నమాట, ఏమో నీ పేపర్లు ఏం రాలేదు మళ్ళీ అంటే, సార్ మీరు సంతకం పెడితే నా పని అయిపోతుంది సార్ అంటే, ఏమో మరి నాకు ఇంకా 2-3 పేపర్లు మిస్ అయినాయి, నాకు ఆ పేపర్లు వచ్చినాక అప్పుడు మొత్తం చెక్ చేసి అప్పుడు పెడతానులేండి సంతకం. అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. ఈ లోపు ఏమైపోయింది, ఆ దైవజనుడు దేవునికి ప్రార్థన చేసినాడు, ఇంటికి వచ్చినాడు, భార్యకి చెప్పినాడు, కన్నీరు వచ్చింది. ఎంతైనా భార్య కదా, జీవిత భాగస్వామి, తనలో సగం. ఏమైంది, తనకు కూడా ఎంతో బాధ. అరే నా భర్త అవమానపడ్డాడంట, నా భర్త ఇంతసేపు నిలబడ్డాడంట, అందరిలో అవమానించాడంట, చిన్న విషయానికి అతను ఇంతసేపు వెయిట్ చేయించి నిలబెట్టి అందరి ముందు అమర్యాదగా మాట్లాడాడంట అని అనిపించినప్పుడు ఏమవుతుంది? ఎంతైనా భార్య కదా, తన కష్టార్జితం తినేది కదా, తనతో పాటు ప్రయాణిస్తుంది కదా, బాధ కలుగుతుంది కదా. కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఏమైంది? వాళ్ళ ఉద్యోగం పోయింది. ఆ మనిషిని చూడలేదు ఎప్పుడు, తన వైఫ్ ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని చూడలేదు పాపం, అతని పేరు కూడా తెలియదు పాపం. ఏమైంది? కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఎవరున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, అంతే వెళ్ళిపోయింది. ఏమైంది? 1 month 2 months మరి తెలియదు అంతగా, జాబ్ పోయింది. ఓ రోజు వీళ్ళు జర్నీ చేస్తూ వాళ్ళ ఊరికి ఏదో వెళ్తున్నారు, దారిలో
ఈయన వెళ్ళి చూడండి, అంత టార్చర్ చేసిన వ్యక్తిని కూడా బైక్ ఆపి వెళ్ళి, సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్ అంటే, నువ్వా, బాగున్నాను, ఏంది ఎక్కడికి పోతున్నావు, ఊరికి, ఏం సార్ మీరు ఈడున్నారు, ఏం లేదయ్యా అక్కడ జాబ్ పోయింది నాకు, ఆ పోస్ట్ తీసేసినారు, నెక్స్ట్ ఏ పోస్ట్ ఇస్తారో ఏమో తెలియదు, ఏమైపోయింది, చాలా టైట్గా ఉంది. ఎక్కడికి పోయింది కంప్లైంట్? దేవుని కాడికి పోయింది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ తీసి మూలకు గుసపెడతాడు దేవుడు. ఎందుకు నువ్వు సమాధాన పడకపోతే ఈలోపు నీ వల్ల బాధపడిన వ్యక్తి ఆ జరిగిన సంఘటనని దేవునికి చెప్పేసినాడు అనుకో, దేవుని యొద్దకు వచ్చి చెప్పేసినాడు అనుకో, అతని కంట నుంచి నీరు, అతని గుండెలో నుంచి బాధ వచ్చిందనుకో, అది దేవుని చెవిన పడిందనుకో, ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను, పాపి ప్రార్థన చేస్తే కూడా వినే దేవుడు, వ్యభిచారి ప్రార్థన చేస్తే కూడా వినే దేవుడు, వ్యభిచారి కంట కన్నీరుని కూడా ఆయన నిర్లక్ష్యం చెయ్యనటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి దేవుడు ఈయన. మామూలుగా ఉంటుందా ఆయన దగ్గరికి వచ్చినాక? సీరియస్గా ఉంటుంది. అందుకే క్రైస్తవుని జీవితం తమాషాలు ఆషామాషి జీవితం కాదు, సీరియస్ జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఈయనతో జీవితం, పరిశుద్ధమైన జీవితం. అందుకే క్రైస్తవుడు సస్తే నరకానికి పోతాడని అందుకే బల్లగుద్ది చెప్తారు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ఏం కోరుతున్నాడు? నువ్వు తెచ్చే అర్పణని కాదు, నువ్వు ఏ విధంగా ఇస్తున్నావనే ఆ మనస్సుని కోరుతున్నాడు. ఇష్టంగా సంతోషంగా దేవుడు ఇస్తే ఇష్టంగా సంతోషంగా ఇవ్వండి, లేకపోతే వద్దంటున్నాడు దేవుడు. అదిదే ఇదిదే అని మాత్రం దేవుడు అడిగేటటువంటి దేవుడు కాదు. అయితే దేవుడు ఏం అడుగుతున్నాడు అంటే కనికరం అడుగుతున్నాడు, సమాధాన పడమని చెప్తున్నాడు. అప్పుడేనంట మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందంట. అప్పుడే మన పాట ద్వారా దేవుడు సంతోషపడతాడు, స్తుతించబడతాడు, చాలా ఆనందపడతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన యొద్దకు దిగి వస్తాడు. ప్రార్థన అంట దేవుని యొద్దకు వెళ్తుందంట. కొందరు దైవజనులు అన్నటువంటి మాట, ప్రార్థన చేస్తే మన ప్రార్థన ధూపం వల్లే దేవుని యొద్దకు వెళ్తుందంట. స్తుతి ఇస్తే ఆ దేవుడే మన మధ్యకు దిగి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడంట, మన మధ్యకు దిగి వస్తాడంట. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అది మనం స్తుతిస్తే దేవుడు రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం ఏదో తప్పు చేసి మందిరానికి వస్తున్నాం. అది పాపం చెయ్యకుండా బతికి మనం మందిరానికి రావాలి అంటే ఏంటి? ఏం చెప్తున్నాడు? నువ్వు పాపం చేయకుండా బ్రతుకు అని అంటున్నాడు దేవుడు. అబ్బా ఈరోజు పాపం చేసినాను, ఈరోజు మందిరానికి డుమ్మా, అది కాదు దేవుడు చెప్పేది. నువ్వు పాపం చేసిన మందిరానికి రావద్దని దేవుడు అనడం లేదు. నువ్వు పాపం చెయ్యకు, రా మందిరానికి అని దేవుడు చెప్తున్నాడు. చివరికి దేవుడు అంటున్నాడు, పాపిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, వ్యభిచారి అయిన స్త్రీ దొరికినప్పుడు అందరు పట్టుకొని ఆమెను రాళ్లతో కొడుతూ ఉంటే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ శిక్ష విధిస్తుంటే శిక్షించడానికి రాలేదు దేవుడు. ఈ దేవుడు పవిత్రపరచడానికి వచ్చినటువంటి దేవుడు ఈ దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, ఇంత గొప్ప మనస్సున్నటువంటి దేవుడు ఎన్ని లోకాలు తిరిగినా దొరకడు అని నేను చెప్తున్నాను. ఎన్ని లోకాలు తిరిగినా దొరకడు. వ్యభిచారిని మనం క్షమిస్తామా? అంత దాకెందుకులేండి, కనీసం పక్కన కూర్చుంటామా, పలకరిస్తామా? వామ్మో ఆమెతో మాట్లాడితే నేను కూడా అట్లాంటి దాన్ననే అనుకుంటారని మాట్లాడారు తెలుసా. కానీ యేసు ప్రభు మాట్లాడాడు, అమ్మా అన్నాడు, వ్యభిచారిని అమ్మా అన్నాడు. కొన్ని సందర్భాలలో వాక్యం చదివినప్పుడు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేస్తాయి. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరు వ్యభిచారిని ఎంత నీచంగా చూసుకున్నారు, అదే పనికి మాలింది, అది ఇది అని అంటూ ఉంటారు. కానీ ఈయన అమ్మా అన్నాడు, అది చాలు కదా మారడానికి. అది హంతకులని కూడా ఆయన తన స్నేహితులనుగా చేసుకున్నాడు. ఎంతోమంది హంతకులు, బందిపోటు దొంగలు, ఎంతోమంది దుర్మార్గులు ఆయనకి శిష్యులైనారు. ఆయన మాటలు విని మారినటువంటి వాళ్ళు ఉన్నారు. మనము కూడా ఆయనను పోలి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలు పుడతారు, మనం ఏం కోరుకుంటాం? నాలాగా ఉన్నాడా లేదా, నాలాగా కళ్ళు ఉన్నాయా లేదా, నాలాగా కలర్ వచ్చిందా లేదా. మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామో మన పిల్లల నుంచి ఆయన కూడా తన పిల్లలమైన మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఆయనకు ఉన్నాయి. ఎవరితో మనం కూడా పిల్లలకి ఏం చెప్తాం? ఎవరితో గొడవలు పెట్టుకోకురా, అందరితో మంచిగా ఉండురా, చెడ్డోళ్ళతో కూడా మంచిగా ఉండురా నాయన, కోపం వస్తే మామూలు వాళ్ళు కాదు, చెడ్డోళ్ళతో మంచిగా ఉండు, మంచోళ్ళతో మంచిగా ఉండు, ఎప్పుడు ఎవరు అవసరం వస్తుందో తెలీదు అని మనం ఎన్ని మాటలు చెప్తాం కదా. అవే మాటలు మన జీవితానికి మనము అన్వయించుకోవాలి. అందరితో మనం మంచిగా ఉండాలి, అప్పుడే మనం మన పిల్లలకి చెప్తే వాళ్ళు వింటారు. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలరా, ఒక మాట చదువుకొని మనము ముగించేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మాటనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో
రాయబడినటువంటి మాట. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. అందరితో సమాధానంగా ఉండండి, అందరినీ కనికరించండి, అందరినీ క్షమించండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతుంది. నిజంగా ప్రేమిస్తే మనోడు హత్య చేసినా కూడా మనోడిని మనం ఏం చేస్తాం? వెనకాల వేసుకొని వస్తాం. ఎందుకో ప్రేమించాం, మనోడు మావోడు కదా. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలరా, ఈ దేవుని యొద్దకు వస్తున్నటువంటి నువ్వు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నీ ప్రార్థన వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీ ప్రార్థన దేవుడు వినకుండా నువ్వే చేసుకుంటున్నావు అని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళకుండా నువ్వే అడ్డుగా పెద్ద గోడ కట్టేసుకొని ఓ ప్రార్థన చేస్తున్నావు, ఓ ఏడుస్తున్నావు. ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే మనమే అడ్డుగోడ కట్టేసినాం. సాతాను వచ్చి అడ్డుగోడ కట్టలే, మనమే కట్టేసినాం అడ్డుగోడ. ఏంటా అడ్డుగోడ? పాపం. ఏంటా పాపం? హత్య, వ్యభిచారం. అది కాదు. కనికరించకపోవడం, ప్రేమించకపోవడం, క్షమించకపోవడం, సమాధాన పడకపోవడం, ఇవి పాపాలు. చిన్న అడుగులోనే మనం ఏం చేస్తాం? నడవడం నేర్చుకుంటాం. అదే విధంగా మనము చిన్న చిన్న విషయాల్లోనే పాపం చేయకుండా జీవిస్తే పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం పాపం చేయకుండా మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఆ స్త్రీలు వాళ్ళకు వివేకం ఉన్న కొలది వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో, జ్ఞానమున్న కొలది వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో, మోషేకి దేవుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకి కలిగిన వాటిని తెచ్చారో, ఏ విధంగా తెచ్చారు? హృదయపూర్వకంగా వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి అర్పణలు తీసుకొని వచ్చారు. మనస్ఫూర్తిగా వివేకముతో వాళ్ళు సిద్ధపడి హృదయపూర్వకంగా వాళ్ళు అర్పణలు తెచ్చారు. ఈరోజు నువ్వు తెచ్చినటువంటి ప్రార్థన, నువ్వు తెచ్చినటువంటి కన్నీరు, నువ్వు తెచ్చినటువంటి స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు సమాధాన పడాలి, నువ్వు ప్రేమించాలి, నువ్వు కనికరించాలని దేవుడు కోరుతున్నాడు. ఆజ్ఞాపించట్లేదు, కోరుతున్నాడు దేవుడు. కాబట్టి ఆయన అడిగింది మనం చేద్దాం. అదే భక్తి. ఆయన చెప్పినట్టుగా ఉండడమే భక్తి. మన ఇష్టానుసారంగా మనం ఉండి దేవునికి వచ్చి మొక్కడం అది భక్తి కాదు. ఎక్కడ ఉన్నా ఆయన మాటల ప్రకారం యోసేపులాగా జీవించడమే భక్తి. దేవుడు తన మాటలను మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మనలో ఉన్నటువంటి అసూయలు, అపార్థాలు, అపోహలు తీసేసుకుందాం. వాళ్ళకి ఇచ్చే అవకాశం నీకు ఇవ్వకపోయా, వాళ్ళని చూసా నిన్ను చూడకపోయా, వాళ్ళని వలకరించా నిన్ను వలకరియకపోయా, ఇక్కడి నుంచే వాయ నిన్ను చూడకపోయినా వద్దు. ఇట్లాంటి వ్యతిరేక భావాలు వద్దు. ఇవన్నీ సాతాను కల్పిస్తున్నటువంటి ఆలోచనలు. కాబట్టి అటువంటి ఆలోచనలకు స్థానం వద్దండి. మా వాడు చూడలేదు, మా అక్క చూడలేదు, నేను చూసినాను కదా, నేను పలకరిస్తా. మా చెల్లె నన్ను పలకరియకపోయా, నేనే పలకరిస్తా. ఆమె మాట్లాడకపోతే నేను తట్టుకోలేను, ఆమెతో మాట్లాడకుండా నేను ఉండలేను. నేను